రవి సార్కి, శ్రీలేఖ మేడం గారికి, ప్రత్యేకంగా నన్ను జాయిన్ చేసిన రాణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు సార్. మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, హనుమంతునిపాడు మండలం, ముప్పల్లపాడు అనే మారుమూల ప్రాంతం సార్. మాది వ్యవసాయ కుటుంబం. మేము ముగ్గురం అన్నదమ్ములం, 2 అక్కా చెల్లెళ్ళం. మా అందరినీ మా అమ్మా నాన్న కష్టపడి కూలి పని చేసి బాగా చదివించారు. మా అన్నలిద్దరూ గవర్నమెంట్ టీచర్లుగా, మా వదిన కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. ఆ క్రమంలో నేను 10వ తరగతి మాత్రమే చదువుతూ అనివార్య కారణం వల్ల చదువు ఆపేసి స్కూల్ నుంచి విజయవాడకి వెళ్ళడం జరిగింది. అక్కడ 1995లో లాడ్జిలో 6 నెలలు పనిచేశాను. తర్వాత వచ్చేసి టైలరింగ్ నేర్చుకొని 20 సంవత్సరాలు టైలర్గా తురగపల్లిలో చేస్తూ జీవనం కొనసాగించాం సార్. అలా క్రమంలో మా అన్నయ్యలు ఇద్దరు టీచర్లు, వాళ్ళ పరిస్థితి బాగుందని అనుకునే సమయంలో మా ఊర్లో అంగన్వాడీ పోస్టులు పడ్డాయి. మా మిస్సెస్ను అంగన్వాడీ టీచర్గా సెలెక్ట్ అయ్యింది. అలా జీవనం గడిపే సమయంలో మేము ఆ రోజు టైలరింగ్ చేస్తున్న సమయంలో కనిగిరి వెళితే ఛార్జీకి ఉంటే భోజనానికి ఉండేవి కాదు, భోజనం తింటే ఛార్జీకి ఉండేవి కాదు. అలాంటి పరిస్థితిలో మేము జీవనం గడిపాం సార్. క్రమాన అలా పని చేసుకుంటూ వెళ్తుండగా 2011 సంవత్సరంలో మా ఫ్రెండ్ చంద్ర ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళ్ళడం జరిగింది సార్. 11 నుంచి రియల్ ఎస్టేట్లో బాగా సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదించి సాగుతున్న 2015లో నేను రిపోర్టర్గా కూడా జాయిన్ అయ్యాను. రిపోర్టర్గా జాయిన్ అయ్యి మా మండలంలో అధికారులతో అందరితో పరిచయాలు బాగా ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మా బంధువులకు అందరికీ ఈ ప్లాట్లు కొనియటం, మంచి పేరు రావటం, మనం కొనిచ్చిన ప్లాట్లకు మంచి రేట్ రావటం పరిస్థితి ఉండేది సార్. ఆ క్రమంగా మా ఊరికి 2018లో నా ఇంటికి ఆయన కారు వేసుకుని వచ్చి, సార్ వెస్టేజ్ కంపెనీ ఒకటి ఉంది, ఈ కంపెనీలో జాయిన్ కావాలని ప్రత్యేకంగా అడగడం జరిగింది సార్. ఆయన వచ్చినప్పుడు నేను వినకుండా ఒక నీమ్ సూప్ మాత్రం తీసుకొని వారిని పంపించడం జరిగింది. తర్వాత 1920లో కరోనా వచ్చిన సమయంలో మా హౌస్ ఓనర్కి కరోనా రావటం జరిగింది. కరోనా వచ్చిన సందర్భంలో ఆమెకు కరోనా రావటం వల్ల నేను కూడా టెస్ట్ చేయించుకోవటం జరిగింది భయపడి. కానీ నాకు కరోనా రాలేదు. కానీ నన్ను చూసి మా ఊరోళ్ళందరూ చాలా భయపడి ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో నేను లాస్ట్ దశకి వెళ్ళాను సార్. 3 రోజుల్లో 8 కేజీలు తగ్గాను సార్. నాకు కరోనా రాకుండా నాకు కరోనా వచ్చిందనేసి మా ఊరోళ్ళందరూ నన్ను
డిఫరెంట్గా చూడటం వల్ల నేను 3 రోజుల్లో 5 కేజీలకి బరువు తగ్గటం జరిగింది సార్. దానికి హాస్పిటల్‌లో పోయి మళ్ళీ చూపించుకోవాలంటే మళ్ళీ కరోనా ఉందేమో అని భయంతో భూత వైద్యం అలాంటివి చేయించి రూ. 1,00,000 ఖర్చు పెట్టుకున్నాం సార్. రూ. 1,00,000 ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఒంగోలు లంబాడి ఇంకా సిరి హాస్పిటల్‌లో మానసిక వైద్యుల కాడ ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది సార్. అప్పటి నుంచి నేను టాబ్లెట్ వేసుకుంటేనే నిద్రపోతా, లేకపోతే నిద్రపోయేది లేదు సార్. అలా జరుగుతున్న క్రమంలో 2025 ఆగస్టు నెలలో మా అన్నయ్య గవర్నమెంట్ టీచరు మా ఇంటికి వచ్చి, తమ్ముడు వెస్టేజ్ కంపెనీ అని ఒకటి ఉంది, ఆ కంపెనీలో ప్రోడక్ట్ వాడితే మంచి ఆరోగ్యంగా ఉంటుంది, నీ దగ్గర విషయం ఉంది, మళ్ళీ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి వెస్టేజ్ గురించి గంట చెప్పటం జరిగింది. ఆ క్రమంలో రూ. 1,400 విలువ చేసే ప్రోడక్ట్ కూడా మాకు ఇవ్వటం జరిగింది. అప్పుడు నేను అన్నాను, అన్నా ఇవేమి నాకు తెలియదు, నేను చాలా బిజీ, నేను ఒక పనిగా చేసేది 4 రకాల పనులు చేస్తున్నాను, ఈ కంపెనీ ఏందో ఇదేందో నాకు అవసరం లేదు అని ఆయన పంపించడం జరిగింది. పంపించి ఏ, పం- పంపించిన తర్వాత ఎమ్మటి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఫోన్ కాల్ వచ్చి ఏం చేస్తున్నామని అడిగారు అతను. నేను వెస్టేజ్ అని మా అన్నయ్య వచ్చాడు, ఇలా ఇలా జారమంటున్నారు, ఆ పనిలో ఉన్నాను అందువల్ల ఫోన్ ఎత్తలేదు అని చెప్పాను సార్. ఆయన వెంటనే నువ్వు అలాంటి జాయిన్ అవ్వద్దు, అవన్నీ చాలా మోసాలు, వాళ్ళ మాటలు నమ్మి నువ్వు మోసపోతావేమో, మోసపోవద్దని చెప్పాడు. అలాంటి నమ్మొద్దని చెప్పాడు. అలా అలా ఆగిపోయాను. తర్వాత వచ్చేసి మా అన్నయ్య వెస్టేజీ సరుకులు డబ్బులు అడగలేదు, ప్లస్ మీటింగ్ రమ్మని చెప్పలేదు. అంతటితో మేము సరుకులు అయితే వాడాము, సరుకులు బాగున్నాయి. మా ఇంట్లో మా ఆవిడ ఆ సరుకుల్లో తీసుకురండి, ఆ ఆ ప్రోడక్ట్ తీసుకురండి, అందరూ వాడుతున్నారు, మనం కూడా వాడదాం చెప్తూ ఉంది. ఆ క్రమంలో మన గ్రేట్ లీడర్ రాణి మేడం గారు, ఆర్ఎంపీ డాక్టర్ రాణి మేడం గారు ఈ సంవత్సరం జనవరి నెలలో జాయిన్ అయింది సార్. నేను అక్కడికి వెళ్తున్న క్రమంలో నన్ను కూడా జాయిన్ కమ్మని చెప్పడం జరిగింది. నేను అప్పుడు వెస్టేజా వెస్టేజీ వెస్టేజ్ అనే కంపెనీ ఏందో కానీ నాకు 18 నుంచి నా ఎంట పడుతుంది, నేను 18లో జాయిన్ కాలేదు, మా అన్నయ్య గవర్నమెంట్ టీచర్ మా ఇంటికి వచ్చి వెస్టేజ్ ప్రోడక్ట్ ఇచ్చారు, ప్రోడక్ట్ వాడుకున్నాను, అంతేగాని వేస్టేజ్కి నాకు అవసరం లేదు, నీ కాడ నేను జాయిన్ అయిపోయింది, మా అన్న వస్తేనే ఇంటికి పంపించాను అని చెప్పడం జరిగింది సార్. తర్వాత అయితే ప్రొడక్ట్ మాత్రం తీసుకోమని చెప్పడం జరిగింది. నేను ప్రొడక్ట్ వరుసగా 2 నెలలు తీసుకెళ్ళటం జరిగింది. ప్రొడక్ట్ తీసుకెళ్తుంటే మీ ఇంట్లో వాళ్ళు తెమ్మంటున్నారని కూడా అడగటం జరిగింది. ఓకే మేడం, మా మేడం గారు తీసుకురమ్మని బట్టి నేను తీసుకెళ్తాను, నేనైతే వచ్చేసి బిజినెస్ చేయను, ప్రొడక్ట్ మాత్రం వాడతాను అని చెప్పడం జరిగింది. అలాగా పోతున్న క్రమంలో మీటింగ్కు రావాలనేసి ఒకరోజు చెప్పడం జరిగింది. ఆ మీటింగ్కు నేను తాను ప్రొడక్ట్ వాడతాను అనేసి ఐడి ఇవ్వటం జరిగింది. బలవంతంగానే ఐడి ఇచ్చా, ఐడి ఇస్తాను, ప్రొడక్ట్ అంతేగాని మీటింగ్ రమ్మని పిలిస్తే మాత్రం నేను రానేసి అని కొంచెం కఠినంగా చెప్పడం జరిగింది. అలాగే ఆ క్రమంలో నెక్స్ట్ నెలలో నాకు 5,000 డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు అడగటానికి అక్కడికి వెళ్ళాను సార్. డబ్బులు అడిగితే ఓకే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను, అయితే మీటింగ్కి వస్తేనే
ఇస్తానని డిమాండ్ చేయటం జరిగింది సార్. నేను మీటింగ్ రాను, నీ వెస్టేజ్ ప్రొడక్ట్ కూడా వాడను, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు కట్టేసాయి, ఇవన్నీ నాకు చెప్పొద్దని కొంచెం రాంగ్ గా కూడా మాట్లాడటం జరిగింది సార్. ఆ క్రమంలో రాణి మేడం గారు సీరియస్ అయ్యి మీటింగ్ కు టీచర్లు, లాయర్లు, కమిషనర్లు, ఎంఆర్ఓలు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తున్నారు, నువ్వేం పెద్ద కోటీశ్వరుడివా, నీకేమన్నా కోట్లు ఉన్నాయా అని బాగా కొంచెం ఇబ్బందిగా మాట్లాడటం కూడా జరిగింది సార్. ఆ క్రమంలో నేను కొంచెం బాధపడటం కూడా జరిగింది. ఈ డబ్బులు అడిగలేక ఎన్ని మాటలు మాట్లాడుతుంది అనేసి నేను వెళ్ళాను సార్. ఆ రోజు ఎంఎన్ఎం డిగ్రీ కాలేజీలో, కనిగిరి ఎంఎన్ఎం డిగ్రీ కాలేజీలో మీటింగ్ జరుగుతుంది సార్. రాణి మేడం 4 గంటలకు మీటింగ్కి వెళ్ళేది, నాకు 6 గంటల దాకా ఫోన్ చేస్తా ఉంది మీటింగ్కి రమ్మని, కానీ నేను మాత్రం పోలేదు సార్. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నా సార్, ఆ మీటింగ్కి పోతే డబ్బులు ఇస్తానంటుంది కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళి డబ్బులు తీసుకుని ఆ ఏరియాకు పోకుండా తనతో మాట్లాడకుండా పూర్తి కట్ అవుదాం, ఏమన్నా నన్ను కొంచెం చురకమైనట్టు మాట్లాడింది అనే ఉద్దేశంతో నేను నేను మీటింగ్ కు 6 గంటలకు వెళ్ళటం జరిగింది సార్. 6 గంటలకు వెళ్ళినప్పుడు మీటింగ్ లో అందరు నిలబడి మాట్లాడుతున్నారు. కందుకూరు నుంచి కూడా వచ్చారు. కందుకూరు నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ నేను ఎంటర్ అవుతుండగానే ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఒక వ్యక్తి, ఆయన వచ్చేసి తాపీ మేస్త్రి, కందుకూరు అంట, తాపీ మేస్త్రి. ఆ తాపీ మేస్త్రి మాట్లాడిన మాటలు నన్ను కనెక్ట్ చేశారు సార్. తర్వాత వచ్చేసి నేను ఇంటికి వెళ్ళాను, నాకు మీటింగ్ వచ్చింది. నేను తాపీ మేస్త్రి చేసింది మాత్రం మైండ్ లో ఫిక్స్ అయిపోయినా సార్. తర్వాత సురేష్ సార్ కొన్ని మాటలు మాట్లాడారు, అవి కొన్ని కనెక్ట్ అయినాయి. తర్వాత ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో మా ఆవిడకి చెప్పాను, నేను 2018లో జాయిన్ అయ్యి బాగుండేది, మిస్ అయిపోయినాను. అది కూడా కాకుండా మొన్న ఆగస్టులో మా అన్న ఇచ్చినప్పుడు జాయిన్ అయినా బాగుండేది, ఈ మీటింగ్ పోతే ఇలా ఉంది అనేసి చెప్పటం జరిగింది సార్. ఆ క్రమంలో నేను గతంలో పోబియో టాబ్లెట్ డైలీ వాడేవాడిని, పోబియో భయపడి. ఆ పోబియో టాబ్లెట్ వాడినప్పుడు నేను మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు పండుకుంటే 5 గంటలకు లేచేవాడిని, నైట్ 9 గంటలకు పండుకుంటే ఉదయం 8 గంటలకు లేచేవాడిని. అలాంటి నిద్ర ఉండేది నాకు. ఆ టాబ్లెట్ల ప్రభావం అంత నిద్ర వచ్చేది. కానీ ఆ రోజు టాబ్లెట్ కూడా వేసుకోవాలా, టాబ్లెట్ వేసుకోకుండా రాత్రి 3 గంటల 16 నిమిషాల దాకా నేను నిద్రపోలేదు సార్. ఆ 3 16 నిమిషాలు కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా సార్. ఎందుకంటే నాకు ఈరోజు మంచి మంచి అడుగు వేసిన రోజనే ఉద్దేశంతో రాత్రి 3 గంటల 16 నిమిషాలు దాకా కూడా నేను మేల్కొని ఉండి ఒక లిస్ట్ తయారు చేసుకొని, నా ఫ్రెండ్స్, నా బంధువులు, మా భార్య బంధువులు, మా అన్న బంధువులు, మా తమ్ముడు బంధువులు, అలా లిస్ట్ తయారు చేసుకుని 100 మందిని ఆ రోజే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. అందరికీ చెప్పి ఈ బిజినెస్ నేను చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను సార్. అది నాకు మీటింగ్ లో కనెక్ట్ అయిన పాయింట్లు ఏంటంటే, ఆ కాఫీ మిస్త్రి ఏమని చెప్పాడంటే, ఆరోగ్యం, ఆదాయం, జీరో పెట్టుబడి. సార్, ఆరోగ్యం అందరికీ అవసరం, నాకు ముఖ్యంగా అవసరం, ఆదాయం అందరికీ అవసరం, కానీ జీరో పెట్టుబడి ఇది పూర్తిగా నాకు కనెక్ట్ అయింది సార్. జీరో పెట్టుబడి అంటే నా ఆలోచన ఏంటంటే, నేను ఎవరిని మోసం చేయకుండా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం సార్. మోసం చేస్తే మనం పబ్లిక్ లో ఫెయిల్ అయిపోతాం. కానీ మోసం చేయకుండా ఓన్లీ కష్టపడే పని, ఓన్లీ పెట్టుబడి పెట్టకుండా, నేను పెట్టకుండా, వాళ్ళ చేత పెట్టకుండా, పెట్టించకుండా డబ్బులు సంపాదించే మంచి అవకాశం దొరికింది. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఆ మాటల వలన నేను జాయిన్ కావటం జరిగింది సార్. మా ఆవిడ కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు, మంచి మంచి బిజినెస్ నాకు రియల్ ఎస్టేట్ లో మొన్న 20 దాకా జరుగుతున్నది సార్. కానీ కానీ 2024 నుంచి
ప్రభుత్వం మారిన తర్వాత కనిగిరిలో వ్యాపారం తగ్గింది సార్. కానీ ఎక్కువ టైం ఖాళీగా ఉంటున్నా ఆ క్రమంలో నేను మా ఆవిడతో అనేవన్నీ బొరుగులు మిక్చరేసే వాళ్ళు కూడా రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తుండ్రు. నేనైతే ఊరికి తిరుగుతున్నా. నేను అవసరమైతే బేల్దారి పనికైనా పోయి నేను డబ్బులు సంపాయాలా, నేను ఎందుకు ఊరకుండాలని చెప్పేవాడిని. బేల్దారి పనికి పోవాలంటే మా ఆవిడ ఒప్పుకోలేదు. అలాగే తర్వాత రైస్ బిజినెస్ చేయాలనుకున్నా సార్. రైస్ బిజినెస్ ఎలా అంటే నేను మా ఇంట్లోనే రైస్ పెట్టుకుని టౌన్లో కనిగిరిలో ఉంటున్నా కాబట్టి డోర్ డెలివరీ చేయాలని ఆలోచించాను సార్. దానికి మా ఆవిడ ఒప్పుకోలేదు సార్. ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ 4 రంగాల్లో ప్రయోజకులైనాను. ఓన్లీ నువ్వు డబ్బు కోసమే ఇలాంటి పనులన్నీ చేస్తానంటే కుదరదని మా ఆవిడ చెప్పడం జరిగింది సార్. ఆ క్రమంలో నేను ఈ అవకాశం మన రాణి మేడం ద్వారా గోల్డెన్ ఛాన్స్ నాకు దొరికింది కాబట్టి నేను 13 తేదీ నుంచి ఏప్రిల్ 13 తేదీ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మే 13 కల్లా 100 ఐడీలు వేయటం జరిగింది సార్. నేను చేసుకున్నదో నా పెద్దలు చేసుకున్నదో ఏమో సార్, నేను అడిగిన వారందరూ కూడా ఐడి వేశారు. అందరూ ప్రోడక్ట్ కొన్నారు సార్. ఈ మన శ్రీలేఖ మేడం, రాణి మేడం ఈ సార్ కూడా ఏంది నువ్వు నువ్వు ఇన్ని ఐడీలు కొట్టిస్తున్నావు, నువ్వు అడుగుతున్నాను నేను ఒకటే చెప్పాను మేడం, అది నా మీద గుడ్ విల్. నేనైతే మోసం చేయను కాబట్టి నేను అడిగిన వాళ్ళని ఇవ్వగలుగుతుండ్రు. తర్వాత వాడుకున్న తర్వాత కంపెనీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఇబ్బంది అందువల్ల నాకు ఇలా జరుగుతున్నదని కూడా చెప్పాను సార్. ఈ నాకు ఈ అవకాశం కల్పించిన రాణి మేడంకు ప్రత్యేకమైన అభినందనలు సార్. నేను అడిగిన ప్రతి ఒక్కరు ఐడి వేశారు, ప్రొడక్ట్ తీసుకున్నారు. నాకు ఇంతటి మంచి మార్గాన్ని చూపించిన రాణి మేడం గారికి, అలాగే శ్రీలేఖ మహేంద్ర సార్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే రవి సార్, ఆనంద్ సార్, సాయన్న సార్ అందరూ నాకు సహకరిస్తున్నారు. అలాగే ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎప్పుడు మీ సహకారం అవసరం ఉంటుంది సార్. జాయిన్ అయిన తొలి నెలలోనే మైసూర్ ట్రైనింగ్ అవటం నాకు మంచి మెసేజ్ వచ్చేది సార్. మైసూర్ ట్రైనింగ్ ద్వారా సుబ్బయ్య శెట్టి గారు ఇచ్చిన మైండ్ సెట్ మీటింగ్ నాకు ఎంతో తెలివిని సంపాదించి సుబ్బయ్య శెట్టి సారు మనం ఎలా బతకాలి అని చెప్పటం, అక్కడి నుంచి ఇక్కడి దాకా అనే పాయింట్ బాగా అప్ చేశారు సార్. డబ్బులు ఎందుకు సంపాదించాలి, డబ్బులు ఎంత కావాలి, ఈ పాయింట్ కూడా నన్ను కనెక్ట్ చేసింది సార్. సుబ్బయ్య శెట్టి సార్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. నా కుటుంబంలో కూడా నేను మా ఆవిడ మాట వినేవాడిని కాదు. నేను మైసూర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మా ఆవిడ చెప్పిన ప్రతి మాట వింటున్నా సార్. అసలు మనిషి జీవించడం ఎలా జీవించాలనే విధానాన్ని మన సుబ్బయ్య శెట్టి సారు మనకు మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది సార్. ఆ మీటింగ్ కూడా నేను బలవంతంగానే వెళ్ళాను సార్. నేను ఇప్పుడే కదా జాయిన్ అయింది, నేనేం శాలరీ తీసుకోకుండా ఇంత దూరం రావటం ఎందుకులంటే రాణి మేడం, శ్రీలేఖ రెడ్డి మేడం కాదు నువ్వు వచ్చి రావాల్సిందని బలవంతంగా సార్. ప్రత్యేక అక్కడికి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత మా ఊర్లో మరుసటి రోజే గ్రామ సభ నిర్వహిస్తూ నాకు ఫోన్ చేశారు సార్. ఆ గ్రామ సభ ఆ మీటింగ్ వింటుంటే 5 నిమిషాలు కూడా గ్రామ సభలో కూర్చోలేకపోయాను సార్. ఇక్కడ కూర్చుంటే మనకేమొస్తుంది, ఒక ఇంటికి పోయి హోమ్ మీటింగ్ చేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడు దాకా వేస్ట్ చేసినాం, ఆ రాజకీయం వల్ల మనకు వచ్చేదేం లేదు అని చెప్పేసి గ్రామ సభను వదిలేసి గ్రామ సభ అయ్యేలోప 3 హోమ్ మీటింగ్ చేయటం జరిగింది సార్. ఆల్రెడీ 3 ఐడీలు వేశాను, 3కి ప్రోడక్ట్ అమ్మటం కూడా జరిగింది సార్. తర్వాత వచ్చేసి నా నిర్ణయం ఏంటంటే సార్, నేను కూడా సురేష్ సార్ లాగా మాట్లాడాలి, నేను మాట్లాడాలని నిర్ణయం కూడా తీసుకున్నా సార్.
విజయవాడ అవార్డు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా కోసం గంట సేపు నిలబడి నా బ్యాగ్ ఇప్పించడం జరిగింది సార్. మన ఆనంద్ సార్ గారు నా కోసం గంట నిలబడి బ్యాడ్జ్ ఇప్పించటం నాకు చాలా ఆశ్చర్యం కూడా వేసింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ గారు నీకు ప్రత్యేకమైన అభినందనలు సార్. ఈ 2 నెలల్లో సార్ నేను రెండు మీటింగ్లు పొదిలో 2 మీటింగులకి వెళ్ళాను, పామూరులో ఒక మీటింగ్కి వెళ్ళాను, విజయవాడలో 2 మీటింగ్లు వెళ్ళాను. ఇక నుంచి కూడా ప్రతి మీటింగ్ కు నేను వెళ్తాను, నా టీం తీసుకొని వెళ్తానని వెళ్ళాలని పూర్తిగా నిర్ణయించుకున్నా సార్. నేను నేను ఈ బిజినెస్ చేయటం కోసం మిగతా బిజినెస్లు కూడా అన్ని అయినా పక్కన పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నా సార్. నేను 6వ తరగతి చదివేటప్పుడు సార్ ఒక నిర్ణయం తీసుకున్నా సార్. మా ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒక అన్న వదిన ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, ఒక తమ్ముడు వ్యవసాయ కూలి. 6వ తరగతి చదివేటప్పుడే నేను వాళ్ళని గమనించేవాడిని. కానీ మా అన్నోళ్ళు తెలివైన వాళ్ళు ప్రయోజకులు అవుతారనే విషయం కూడా నాకు తెలుసు. నేను చదువులో కొంచెం వీక్ గా ఉన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ రోజు నేను నిర్ణయించుకున్న ఆ కూలిపోయే తమ్ముడు పరిస్థితి నాకు కాకూడదు. వాళ్ళ అన్న వదిన ఇద్దరు టీచర్లు, తమ్ముడేమో కూలికి వెళ్తున్నాడు, వాళ్ళ పరిస్థితి చూసి ఆ రోజు నిర్ణయించుకున్న నేను చదువులో రాణించలేకపోయినా మా అన్నోళ్ళ కంటే ఎక్కువగా బతకాలనే ఆలోచన ఆ రోజు 6వ తరగతి చదివే రోజుల్లో వచ్చేది సార్. అలాగనే నేను 2015 సంవత్సరం నుంచి మా నానమ్మ పుట్టినరోజు మా జిల్లా పరిషత్ ముప్పల్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరపటం జరుగుతుంది సార్. 150 మందికి భోజనాలు, విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయటం జరుగుతుంది సార్. ఎందుకంటే మా నానమ్మ ఆ రోజుల్లోనే అన్నదానం చేసిన సందర్భాలు ఉన్నాయి. అది గుర్తుగా నేను 2015 నుంచి ప్రతి సంవత్సరం నేను పాఠశాలలో భోజనం ఏర్పాటు చేయటం, మళ్ళీ అక్కడ పనిచేస్తున్న వంట వాళ్ళందరికీ సన్మానాలు చేయడం జరుగుతుంది సార్. నా లక్ష్యం ఏంటంటే రోజుకు ఒకరికైనా ఆకలి తీర్చాలని లక్ష్యం ఉంది సార్. నాకు రోజుకు ఒకరికైనా ఏదో ఒక రకంగా ఆకలి తీర్చాలని లక్ష్యం మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. నేను పెద్దలు చేయని పని నేను చేయాలి, అది సుబ్బాయి శెట్టి సార్ కూడా చెప్పాడు. పెద్దలు చేయని పని మనం చేయాలని చెప్పాడు. అది బాగా కనెక్ట్ అయింది సార్. మా జేజునాయన పూర్వం పొదిల దగ్గర గురుగుపాడు అనే గ్రామంలో 4 ఎకరాలు సంపాదించున్నారు. ఆ 4 ఎకరాలు మా నాయనోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కొంచెం తగాదాల వల్ల 4 ఎకరాలు 20,000కి అప్పుడు అమ్మేయటం జరిగింది సార్. అప్పుడు నేను చిన్నపిల్లోని. అది అమ్మిన తర్వాత నేను పెద్ద అయిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది సార్. మా నాయనోళ్ళు అమ్మారు, కానీ దాన్ని నేను సంపాదించాలని నేను పట్టుదలతో గతంలో ఉన్నాను సార్. కానీ నాకు వెస్టేజ్ కంపెనీ ద్వారా ఆ 4 ఎకరాలు నేను కొంటానని నాకు ధైర్యం వచ్చింది సార్. ఖచ్చితంగా నేను 4 ఎకరాలు కొని చూపిస్తాను సార్. మా అన్నదమ్ములు ఇద్దరికి పింఛన్ వస్తుంది సార్. నాకు మాత్రం వెస్టేజ్ ద్వారా 3 తరాల జీతం వస్తుంది సార్. అది మాత్రం పక్కా. అలాగే నేను ఆరోగ్యం సరిలేని రోజుల్లో మామూలుగా ఫోన్ చేసి 100 బతుకుతావు, నమ్మకం ముందు 99 సంవత్సరాలు బతుకుతారు అనేవాళ్ళు. అప్పుడు నేను అనేవాడిని 60 ఏళ్ళు మాత్రమే బతుకుతాను, నేను 99 సంవత్సరాలు బతకను, నా ఆరోగ్యం బాగలేదు కదా, నేను 60 ఏళ్ళని బతుకుతానంటే ఏంది అలా అంటున్నావంటే వాస్తవం చెబుతున్నానన్నా. తర్వాత వెస్టేజ్ కంపెనీలో ఫోన్ చేరిన తర్వాత అతనికే ఫోన్ చేసి చెప్పిన, నేను 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాను, అది మాత్రం పక్కా రాసి పెట్టుకోమని అతనికి చెప్పాను. అతను చాలా ఆశ్చర్యపోయాడు. మొన్నటి దాకా 60 ఏళ్ళు ఉన్నవాడు ఇప్పుడు 100 సంవత్సరాలు ఎలా బతుకుతావని అడగటం జరిగింది. అంటే నా దగ్గర నా బిజినెస్ ఆరోగ్యం, ఆరోగ్యం నా చేతిలో ఉంది కాబట్టి నేను 100 సంవత్సరాలు పక్కా బతికి చూపిస్తానని చెప్పడం జరిగింది సార్. సార్ నేను వరుసగా 3 నెలలు ప్రొడక్ట్ వాడాను.
ప్రొడక్ట్ నూనె, టీ పొడి, పేస్టు, సోపులు ఇవన్నీ వాడటం వల్ల నాకు నాకు మామూలుగా ప్రీ మోషన్ అయ్యేది కాదు సార్. చాలా రోజుల నుంచి సమస్య ఉండేది. ఈ మూడు నెలలు వాడటం వల్ల నేను టానిక్ వాడకుండా మోషన్ అవుతుంది సార్. నేను ప్రత్యేకంగా ప్రతి నెల పెద్ద పెద్ద బాటిల్ కొనేవాడిని. ప్రతిరోజు టానిక్ తాగితేనే మోషన్ వెళ్ళేది. అది మాత్రం ఈరోజు క్లియర్ అయింది సార్. మా ఆవిడకు గ్యాస్ ట్రబుల్ ఉంది. గుండెల్లో మంట వచ్చేది. ఈ నూనె, టీ పొడి వాడటం వల్ల పూర్తిగా గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ పూర్తిగా అనుకొని ఇప్పుడు నాకు గ్యాస్ లేదని చెప్తుంది. అలా మా పాపకు పండు పుచ్చిపోయింది. ఆ పండు పుచ్చిపోవటం వల్ల నేను పేస్ట్ పంపించాను. ఒంగోలులో ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతుంది సార్. ఆ పేస్ట్ పంపించడం వల్ల నాన్న 10 రోజుల్లోనే పండు పుచ్చేది ఆగిపోయింది. పండ్లన్నీ వైట్ వచ్చాయని నాకు ఫోన్ చేశారు సార్. మా మా బాబుకి వచ్చేసి గుడ్డు తిన రోజు ఎలర్జీ అవుతుంది. ఈ నీమ్ సోప్ వాడటం వల్ల ఎలర్జీ పూర్తిగా పోయింది సార్. నాకు మాత్రం జరిగిన మాత్రమే నేను హోమ్ మీటింగ్ లో చెబుతాను సార్. ఇలా ఈ 3 గంటలే చెబుతాను సార్. ఉన్న విషయమే చెబుతాను. నేను జూమ్ మీటింగ్ నేను ఒక్కనే పోయి చెబుతాను. నేను చెప్పింది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు, ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకుంటున్నాను సార్. అలాగే మా అమ్మకు మోకాళ్ళు నొప్పులు ఉండే సార్. నేను ప్రోడక్ట్ ఇచ్చి నెలైంది. నెల తర్వాత నాన్న నేను బాటిల్ వేసుకుని కూర్చుంటున్నాను. ఇది వరకు మోకాలు కలెక్టివ్ అనేది ఇప్పుడు అనటం లేదన్నా సార్. నేను మా అమ్మ చెప్పింది విని తర్వాత నేను 3కి మోకాలు నొప్పులకి ఇచ్చాను సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను వాడిన తర్వాతనే ప్రోడక్ట్ వేరే వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది సార్. మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గాయి. మా అమ్మ నెల కాదమ్మా 6 నెలలు వాడాలి, నువ్వు ఇప్పుడే తగ్గినాయని చెప్పి కుదరదు, 6 నెలలు వాడాలని చెప్పడం జరిగింది సార్. సార్ నేను 4 రంగాల్లో మంచిగా విజయం సాధించడం జరిగింది. టైలరింగ్ లో 20 సంవత్సరాలు చేశాను సార్. రియల్ ఎస్టేట్ లో దాదాపు వచ్చేసి 15 సంవత్సరాలు సార్. రిపోర్టర్ గా 11 సంవత్సరాలు. అలాగే రాజకీయంలో కూడా మా ఊర్లో నాకున్న దాంట్లో కొంత మెరుగ్గా ఉన్నాను సార్. ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే 2018లో మా ఇంటికి వచ్చిన మెడబలిమి రామాంజనేయులు సార్కు 2,80,000 పర్ మంత్ తీసుకోవటం జరుగుతుంది సార్ ఇప్పుడు. సార్ అలాగే నాకు ముఖ్యంగా మా శ్రీమతి నాకు బాగా సపోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళటం జరుగుతుంది సార్. జీవితంలో ఏ అవకాశం వచ్చినా మాత్రం వదులుకోను సార్. నన్ను మా అన్నయ్య టీచర్ వచ్చి ప్రోడక్ట్ వాడు అని చెప్పి తర్వాత ఎమ్మటే ఫోన్ చేసిన వ్యక్తి, నువ్వు జాయిన్ కావద్దు, వాడు మోసమని చెబుతున్న వ్యక్తిని నేను ఇది మన కంపెనీలో ఐడి వేయించి నెలకు 100 PVల ప్రోడక్ట్ కొనించడం జరుగుతుంది సార్. వరుసగా 3 నెలలు తీసుకున్నారు సార్. రేపు రాబోయే రోజుల్లో ఆయన పెద్ద లీడర్ని కూడా నేనే తయారు చేస్తున్నానని చెప్తున్నా సార్. అలాగే సార్ రేపు కోటప్పకొండ బూట్ క్యాంపుకు నా తరపు నుంచి 10 మందిని తీసుకురావడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్నాను సార్. సార్ పనైనా ఇష్టంగా చేస్తే ఎప్పుడు కష్టం కాదు అనేది నాకు తెలుసు సార్. అందుకని నేను 4 రంగాల్లో కూడా నేను సక్సెస్ అయ్యాను సార్. వీటంటికి అంతటికి మూలం మా పెద్దలు మాకు నేర్పిన సంస్కారం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బదుల సార్. అయిపోయిందా సార్? సార్ విషయం నాకు వచ్చిన వరకు చెప్పారు సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గా షేర్ చేశారు.
ఆ, అదే సార్ సార్ మా ఒక్క క్వశ్చన్ విషయం చెప్పారు. అడగాలనుకుంటున్నాను సార్. జస్ట్ 3 months లో మీరు మీరు అవార్డు ఫంక్షన్కి వెళ్ళేసరికి 3,000 టీవీ చేశారన్నారు కదా సార్. ఎలా సాధ్యమైంది సార్ ఓకే మీకు ఓకే అంత సార్. అంటే ఆ విషయాన్ని షేర్ చేస్తారా? సార్ నేను కనిగిరిలో ఉంటా సార్. కనిగిరి టౌన్ లో ఉంటాను సార్. నేను ప్రతిరోజు బ్యాగ్ సరుకు తీసుకొని ప్రతి పల్లెటూరు తిరిగేవాడిని సార్. నా లక్ష్యం ఏంటంటే ఆ అవార్డు ఫంక్షన్ కూడా నాకు కలిసి వచ్చింది సార్. ఆ అవకాశాన్ని 14 లోపే చేసి చూపించాలని లక్ష్యంతో పనిచేశాను సార్. ప్రతి ఒక్కరూ నా దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నారు. నేను మేడం వాళ్ళకి కూడా చెప్పాను. నేను 14వ తేదీలోపు నేను 3,100 టీవీ చేస్తేనే నేను అవార్డు ఫంక్షన్కి వస్తాను, లేకపోతే రానని కూడా చెప్పాను సార్. ఎస్ ఎస్ ఇలా సార్. రోజుకి నేను ఎన్ని హోమ్ మీటింగ్ చేసేవారు 14 సార్? 14 3,100 టీవీలు చేశాను సార్. డైలీ ఎన్ని హోమ్ మీటింగ్ చేసేవారు సార్ బదుల్లో సార్? సార్ కనీసం 4 హోమ్ మీటింగ్లు చేస్తా సార్ రోజు. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ ఉమ్. బదుల్లో సార్. ఇప్పుడు వండర్ఫుల్ ఆల్రెడీ టెస్ట్ మెంట్స్. ఆల్రెడీ ఆల్రెడీ చెప్పండి. ఆల్రెడీ నలుగురు లీడర్లు తయారు చేస్తున్నా సార్. ఓకే సార్, చెప్పండి, పర్వాలేదు సార్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నలుగురు థ్యాంక్ యూ బదుల్లో సార్. నలుగురు లీడర్లను కూడా తయారు చేస్తున్నా సార్. 1వ తేదీ నుంచి వాళ్ళని పాలకులో ఉంటా సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ బదుల్లో సార్. థ్యాంక్ ఎక్సలెంట్ టెస్ట్ మనీ షేర్ చేశారు ఈరోజు. మీ లైఫ్ స్టైల్ మొత్తం మీరు చాలా రకాల బిజినెస్లు కూడా చేశారు. టైలరింగ్, రియల్ ఎస్టేట్, అలాగే పొలిటికల్ సైడ్ అన్ని రంగాల్లో కూడా ఉన్నారు సార్. మీలాంటి లీడర్ సిస్టమ్ లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. రియల్ గా సార్, మీకు మీ దగ్గరికి 2-3 సార్లు ఈ వెస్టేజ్ బిజినెస్ ప్లాట్ఫామ్ మీ దగ్గరికి ఇంట్లో పర్సన్ చెప్పినా కూడా మీరు బిలీవ్ చేయలేదు. బట్ నిజంగా మీ అదృష్టం ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ నిజంగా మీరు అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ మా టీమ్ లో ఉంటూ మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం సార్. ఆ, చాలా గ్రేట్ లీడర్, ఫాస్ట్ గా సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి లీడర్ గా మీరు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే పర్సనల్ గా మీరు మీ విషయంలో సార్, పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, డైలీ నిజంగా 3, 4, 5 అంతే సార్. మీటింగ్స్. అలాగే ఇంకొక విషయాన్ని కూడా షేర్ చేశారు సార్. గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్నా కూడా ఆ మీటింగ్ లో ఉండటం ఆఫ్ చేసి మీరు వెళ్ళి హోమ్ మీటింగ్ చేసి ఐడి వేయటం అనేది చాలా